నమస్తే అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో, వినాయక చవితికి నేను, అన్నయ్య ఉన్నాం ఇంట్లో. మమ్మీ ఊర్లో ఉన్నారు కదా! ఇంక నేను ఎర్లీ మార్నింగ్ లేచి వంటలన్నీ చేస్తుంటే, అన్నయ్య పాలి దగ్గర అవన్నీ కట్టి రెడీ చేస్తున్నాడనమాట. లాస్ట్ ఇయర్ చూసారుగా అన్నీ నేను చేసుకుంటుంటే, అన్నయ్య మమ్మీకి హెల్ప్ చేశాడు ఉండ్రాలయి చేయడంలో. ఈసారి అయితే నాకు నిజంగా ఉండ్రాలు ఎలా చేయాలో తెలీదు. అలాగే పాల తాలికలు ఎలా చేయాలో కూడా తెలీదు. ధైర్యం చేసి ట్రై చేశా. ఉండ్రాలు ఏదో పర్లేదు, కాస్త బాగానే వచ్చినాయి. పాల తాలికలు కూడా పర్లేదు. ఎందుకంటే నేను టేస్ట్ చూసే లోపల మొత్తం ఖాళీ అయిపోయినాయి. చెప్పండి, ఒక సిప్ వేసా అంతే. పాల తాలికలు అంటే ఒక స్పూన్ వేసాను. అది తినడం కన్నా తాగడం లాగే ఉంది పాల తాలికలు అంతా. ఉండ్రాలు మాత్రం బాగానే ఉన్నాయి. దాన్ని చాలా పిండి ఎక్కువైపోయింది. నాకు ఎంత కలపాలో తెలియలేదు. సో ఈ లోపల నేను మొత్తం రెడీ చేసుకొని ఉంటే వినాయకుడిని పెట్టే ముందు ఇంకా ముగ్గేసుకొని అవన్నీ సెట్ చేస్తున్నాను అనమాట. నా పని వంట అంతా అయిపోయింది, చేయాల్సినవి అన్నీ. సో ఇంకా ఇక్కడ వినాయకుడిని పెట్టడానికి దగ్గరికి వచ్చాను. ఈ లోపల పసుపు కుంకుమ అన్నీ రాసి గుమ్మానికి వాటికి వినాయకుడిని పెట్టే ముందే నాకేంటంటే ఒక అలవాటు, స్వస్తిక్ను ఓం రాయడం అలవాటు వెనకమాల గోడ మీద. సో అదే చేశాను అనమాట. ఇక్కడ స్వస్తిక్ ఓం రాశాను అనమాట పసుపు కుంకంతో. అది అయ్యాక వినాయకుడిని ఇంకా అన్నయ్య పెట్టి ఇంకా డెకరేషన్ చేశాడు. లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను అనమాట. స్వస్తిక్ ఓం అయి పెట్టిన తర్వాత మాకు ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే పత్రి కొనడమే. పత్రి ఎలా తీసుకోవాలో తెలియదు. అంటే కట్టి ఇస్తారు కదా, సో అలా కట్ట కింద చూస్తున్నాను అనమాట. బొమ్మ వినాయకుడి బొమ్మను కాయలు అవన్నీ ఒక చోట తీసుకున్నాము, గొడుగు. కానీ పత్రి విడివిడిగా చాలా చోట్ల అమ్ముతున్నారు. ఒక్కో చోట తామర పువ్వులు అమ్ముతున్నారు. ఎలా తీసుకోవాలో అర్థం కాక 3 చోట్ల తీసుకున్నాం. నాకు ఒక చోట తీసుకున్న దానిలో గరికి సరిపోలేదు అనిపించింది. మళ్ళీ వెళ్ళి గరికి తీసుకున్నాము. అలా డబల్ అయిపోయిందనమాట ఈసారి తీసుకోవడం. కానీ పెట్టుకోవడానికి, అలంకరించుకోవడానికి కరెక్ట్గా అన్నీ సరిపోయాయి అనమాట. పూలు కూడా ఏంటంటే మొన్న గుడికి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చాము మేము. అమ్మమ్మ వాళ్ళు కొనుక్కొచ్చారనమాట అన్నయ్యను తాతయ్య వెళ్ళి. సో అమ్మమ్మ మా గురించి ఆంజనేయ స్వామికి మొక్కుంటే అది మొక్కు తీర్చుకోవడానికి అన్నప్పుడు పూలు తెచ్చారు. సో ఆ మిగిలిన పూలతో వినాయకుడికి ఒక దండను బయట గుచ్చడానికి ఒక దండ చేశాను అనమాట. ఇంకొక దండ వెనక మళ్ళీ డెకరేట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది అవ్వలేదు అనమాట. సో ఇంక డ్రెస్ చేంజ్ చేసుకొచ్చి ఫస్ట్ పైన నేను రోజు పూజ చేసుకుంటాను అనమాట శివయ్యకి. సో ఆ పూజ అవన్నీ చేసుకొని అక్కడ దీపారాధన చేసి ఇంకా కింద వినాయకుడి దగ్గర పూజ స్టార్ట్ చేసామన్నమాట. వినాయకుడి దగ్గర పూజ ఎలా స్టార్ట్ చేయాలో అంత ఐడియా లేదు. మమ్మీ చెప్తే నేను చేస్తాను. లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేశాను. కథ అంటే యూట్యూబ్లో వింటాము, కానీ పూజ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు కదా. ఇంకా యూట్యూబ్లో చూసి పూజ చేసుకున్నాం అనమాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వీడియో తీశాను. ఈ లోపల నా బుక్స్, అన్నయ్య ఇవి ఉంటాయి కదా పని చేసుకునే ముట్లు, సో అవి యూస్ చేసాము. అవి కూడా తీసుకొచ్చి బొట్లు అవన్నీ పెట్టాము. గరిక అవన్నీ అలంకరించి ఈ లోపల అన్నయ్య ప్రసాదాలు అవి తీసుకొచ్చాడు అనమాట వినాయకుడి దగ్గర పెట్టడానికి. పూజ చేసేటప్పుడు కింద కూర్చోకూడదు అంటారు కదా. ఇంకా నేను పీట వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఒక పీట, 2 పీటలు ఉంటాయి మా ఇంట్లో. ఒక పీట తీసాడు అన్నయ్య, ఇంకో పీట తీయాల. నేను కింద కూర్చుంటానులే అన్నాడు. సో ఇంక ఎందుకంటే నేను పూజ చేస్తాను కదా, సో తను చూస్తూ ఉంటాడు. ఇంకా తను పీట మీద కూర్చున్నాడు, అది కింద కూర్చున్నాడు పేపర్ మీద. నేను నా బుక్స్ అన్నిటికీ బొట్టు పెట్టేసి అన్నయ్య వాటికి కూడా బొట్టు పెట్టి ఇంకా దీపారాధన చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట.